అకిరానందన్ మొత్తానికి ఒక సినిమా చేయబోతున్నాడు. అది కూడా ఒక భారీ నిర్మాణ సంస్థలో. మరి అంత భారీ నిర్మాణ సంస్థలో చేస్తున్నాడంటే ఖచ్చితంగా స్టోరీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉండబోతుంది. అకిరానందన్‌ని కూడా అదే లెవెల్‌లో చూపించబోతున్నారు అని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం ఊహల్లో తేలిపోతూ ఉన్నారు. సో మరి అకిరానందన్ ఎప్పుడు ఒక సినిమా చేస్తాడు సోలోగా, ఎంత అంటే ఏ విధంగా డెబ్యూ ఫిల్మ్ ఇస్తాడు మనకని చెప్పేసి ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మాత్రం అసలు ఆయన గురించి మాట్లాడుకోని సినిమా అంటూ లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి చేసినటువంటి ఏ సినిమా నుంచి అయినా కూడా ఒక సినిమాని తీసుకొని దాన్ని రీమేక్ చెయ్యాలి అని చెప్పేసి కొంతమంది కోరుకుంటూ ఉంటే ఇద్దరు కూడా కలిసి ఒకే సినిమాలో కనిపించాలి, ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారి కొడుకుని మనకు పరిచయం చేయాలి స్క్రీన్ పైన, ఇద్దరిని ఒకే స్క్రీన్ పైన మేము చూడాలి అనుకునే వాళ్ళు కొంతమంది. లేదు ఈ రెండూ కాదు, అకిరానందన్ సోలోగా ఎంట్రీ ఇవ్వాలి అనుకునే వాళ్ళు కొంతమంది. ఏదేమైనప్పటికీ కూడా అందరి యొక్క ఆశ ఒకటి, అకిరానందన్ని మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మేము చూడాలనుకుంటున్నాము, స్క్రీన్ పైన చూడాలి అనుకుంటున్నాము అని చెప్పేసి. సో మరి ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరి చేతిలో పెట్టాడు, ఏ డైరెక్టర్ చేస్తున్నాడు, ఏ నిర్మాణ సంస్థ చేస్తుంది, ఏ నిర్మాత పరిచయం చేయబోతున్నాడు అంటే దీనికి ఒక ప్రూఫ్ అనేది ఉందన్నమాట. మనకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారు ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి మంచి అనుబంధం అయితే ఉంది. సో మరి పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తాడంటే ఆయనకు ఎవరితోని కూడా కుదిరే ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే ప్రజెంట్ ఫుల్గా రాజకీయాల్లోనే ఆయన నిమగ్నం అయిపోయి ఉన్నాడు కాబట్టి. మరి ఒకవేళ అకిరానందన్ని పరిచయం చేసే ఒక ఛాన్స్ నాకు వస్తే గనక ఆ సినిమా మాత్రం ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో కాదు, పాన్ వరల్డ్ రేంజ్లో ఉంటుంది, ఆయన కటౌట్ ఆ విధంగా ఉంటుంది అని చెప్పేసి అయితే ఆయన చెప్పాడు. అంటే అక్కడ చేస్తాను అని చెప్పడం కాకుండా వస్తే అని అన్నాడు కాబట్టి ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. బట్ ఆయన చెప్పినటువంటి ఆ ఒక కాన్ఫిడెన్స్ చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ వీళ్ళు మాట్లాడుకుని ఉండొచ్చు, ఆయన చేతుల్లోనే పెడుతుండొచ్చు, అందుకోసమని ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు అని చెప్పేసి అయితే ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అండ్ టీజీ విశ్వప్రసాద్ గారు, అకిరానందన్ గారు వీళ్ళ ముగ్గురు నిజంగా మాట్లాడుకొని ఉంటే మరి టీజీ విశ్వప్రసాద్ గారి నిర్మాణ సంస్థలో ఇక్కడ అకిరానందన్ కనిపించబోతుంటే ఏ డైరెక్టర్ చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ ఆయన కటౌట్కి కానీ లేకపోతే ఆయన లుక్స్కి కానీ ఎలాంటి క్యారెక్టర్లు సెట్ అవుతాయి అనుకుంటున్నారు? డెఫినెట్లీ ఒక కామెంట్ రూపంలో మాత్రం తెలియజేయండి. మరి అకిరానందన్ నుంచి ఎప్పుడు సినిమా వస్తుంది? నిజంగానే వీళ్ళు మాట్లాడుకున్నారా లేకపోతే వేరే ఏదైనా కావచ్చు, అకిరానందన్ని మాత్రం మేము స్క్రీన్ మీద చూడాలని అనుకుంటున్నారు కాబట్టి మరి చూడాలి అకిరానందన్ని ఎప్పుడు మనకు పరిచయం చేస్తారు, అలా ఒక కటౌట్ని మనం ఎప్పుడు చూస్తాము అని చెప్పేసి.